వెల్కమ్ టు ద డిబేట్. మన లైఫ్లో ఈ పవర్, కంట్రోల్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనిపిస్తాయి నాకు. మనం చాలాసార్లు అనుకోకుండానే ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అయిపోవడం వల్ల అందరికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ మన పవర్ అంతా వేరే వాళ్ళకి చేస్తున్నాం. కరెక్టా? మన రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు. అది 100% నిజం. మనం అసలు రియలైజ్ కూడా అవ్వం, కానీ రోజూ జరిగేదే అది. ఎవరో సోషల్ మీడియాలో ఏదో కామెంట్ పెడతారు, మనం గంటలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒక రకంగా మన పీస్ని వాళ్ళకి తాకత్తు పెట్టేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈరోజు మనం చర్చించే విషయం ఏంటంటే, ఎవరినైనా ఇగ్నోర్ చేయడం, సైలెంట్గా ఉండడం, అనవసరమైన సిచ్యువేషన్స్ నుంచి కొంచెం స్ట్రాటజిక్గా దూరంగా వెళ్ళడం, ఇది నిజంగా మనకు కంట్రోల్ ఇస్తుందా, లేక ఇది మనల్ని రిలేషన్షిప్స్కి దూరం చేసే ఒక మ్యానిప్యులేటివ్ ట్రిక్కా? సింపుల్గా చెప్పాలంటే, ఈజ్ ఇట్ అ స్మార్ట్ స్ట్రాటజీ ఫర్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఆర్ అ స్లిప్పరీ స్లోప్ టు ఐసోలేషన్? చాలా డీప్ క్వశ్చన్ అడిగావు. ఎందుకంటే రెండు వైపుల ఆర్గ్యుమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. నేనైతే ఈ అప్రోచ్ని ఒక పవర్ఫుల్ టూల్గా చూస్తున్నాను. మన ఎనర్జీని, మన ఫోకస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇదొక ఆవశ్యకమైన ఆర్ట్ అని నా వాదన. మరి నేను మాత్రం దీంట్లో కొన్ని పెద్ద డేంజర్స్ ఉన్నాయని, ఇది మనల్ని ఇమోషనల్గా ఐసోలేట్ చేసి హెల్దీ రిలేషన్షిప్స్ని కూడా దెబ్బతీసే ఛాన్స్ ఉందని ఆర్గ్యూ చేస్తాను. దీన్ని మిస్యూజ్ చేయడం చాలా ఈజీ. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. నా పొజిషన్ ఏంటంటే, చూడు, మన అటెన్షన్, మన ఫోకస్ అది ఒక కరెన్సీ లాంటిది. సీరియస్లీ, మన దగ్గరున్న డబ్బుల్లాగా. మనం ఆ అటెన్షన్ అనే కరెన్సీని అనవసరమైన వాళ్లకి, నెగటివ్ కమెంట్స్కి, ఆఫీస్లో జరిగే డ్రామాకి పెట్టి వేస్ట్ చేస్తే మనం ఎమోషనల్గా బ్రోక్ అయిపోతాము. మనం ప్రతి విమర్శనకి రియాక్ట్ అవ్వడం అంటే, కార్లో వెళ్తున్నప్పుడు ప్రతి కుత్త మురిగినప్పుడు ఆపి కిందకి దిగి దానితో గొడవ పెట్టుకున్నట్టే. గమ్యం చేరుకోలేం, శక్తి అంతా వృధా అయిపోతుంది. సో రియల్ పవర్ అనేది ఆ మొరుగుడుని వింటూనే విండో పెయిన్స్ పైకి లేపి మన ప్రయాణాన్ని కొనసాగించడంలో ఉంటుంది. అది రియాక్ట్ అవ్వకపోవడంలో ఉన్న బలం. సైలెన్స్ అనేది వీక్నెస్ కాదు, అది ఒక చాలా అగ్రెసివ్, క్యాల్క్యులేటెడ్ మూవ్. నువ్వు సైలెంట్గా ఉంటే నిన్ను ప్రొవోక్ చేసే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, వాళ్ళు కంట్రోల్ కోల్పోతారు. సో నేను చెప్పేది క్రూయల్గా ఉండటం గురించి అస్సలు కాదు. ఇది మన ఎనర్జీని, మన మెంటల్ పీస్ని కాపాడుకోవడం గురించి. దీన్నే మనం ఒక రకమైన ఆర్మర్ ఆఫ్ ఇండిఫరెన్స్, అంటే ఒక పట్టింపు లేనితనం అనే కవచం బిల్డ్ చేసుకోవడం అనొచ్చు. బయట ఎంత కేయాస్ ఉన్నా అది లోపలికి రానివ్వకుండా ఉండటం. వినడానికి చాలా పవర్ఫుల్గా, ఆల్మోస్ట్ సినిమాటిక్గా ఉంది నువ్వు చెప్పేది. కానీ ఆచరణలో ప్రాక్టికల్గా చూస్తే దీంట్లో ఎన్ని సమస్యలున్నాయో చూడు. ఫస్ట్, నువ్వు స్ట్రాటజిక్ విత్డ్రాల్ అంటున్నావు, అంటే వ్యూహాత్మక దూరం. ఇది రిలేషన్షిప్స్లో మైండ్ గేమ్స్ ఆడడం కాదా? ఒకసారి చాలా వామ్గా ఉండడం, ఇంకోసారి సడన్గా కోల్డ్గా అయిపోవడం. ఇది అవతలి వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి, ఇన్సెక్యూర్ చేసి, మ్యానిపులేట్ చేయడం లాంటిది కాదా? వాళ్ళని మన కోసం చేసేలా చేయడం, వాళ్లలో ఒక రకమైన అబ్సెషన్ క్రియేట్ చేయడం. అది జెన్యూన్ కనెక్షన్ ఎలా అవుతుంది? ఇంకో కాన్సెప్ట్ చెప్పావు, ఎరేజింగ్ ద అన్వర్ది అని. అనర్హులను విస్మరించడం. అసలు ఎవరు వర్ది, ఎవరు అన్వర్ది అని మనం ఎలా డిసైడ్ చేస్తాం? ఇది చాలా సబ్జెక్టివ్ కదా. క్రిటిక్స్ని, ఎనిమీస్ని పక్కన పెడితే, ఈ ఎనర్జీ పారాసైట్స్, శక్తిని పీల్చేసేవాళ్ళు అనే లిస్ట్లో కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. వాళ్ళేదో కష్టంలో ఉన్నప్పుడు మనతో షేర్ చేసుకుంటే వాళ్ళని పారాసైట్ అని ముద్రవేసి కట్ చేయడం సొల్యూషనా? ఫైనల్గా ఈ ఆర్మర్ ఆఫ్ ఇండిఫరెన్స్ గురించి. ఈ కవచం మనల్ని నెగటివ్ ఎమోషన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుందేమో, కానీ అదే కవచం పాజిటివ్ ఎమోషన్స్ని, జెన్యూన్ కనెక్షన్స్ని, ప్రేమల్ని కూడా బ్లాక్ చేయదా? ఎండ్ ఆఫ్ ది డే మనం అన్టచబుల్గా ఉండొచ్చు, కానీ చాలా లోన్లీగా మిగిలిపోయే రిస్క్ ఉంది. నువ్వు రేజ్ చేసిన పాయింట్స్ అన్ని వ్యాలిడే, నో డౌట్. కానీ నేను దాన్ని వేరే యాంగిల్లో చూస్తున్నాను. ఫస్ట్, సైలెన్స్ గురించి మాట్లాడదాం. నువ్వన్నట్టు ఇది ప్యాసివ్ అగ్రెసివ్గా మారచ్చు, కరెక్ట్. కానీ నేను చెప్పే కాంటెక్స్ట్ వేరు. సైలెన్స్ అనేది అవతలి వ్యక్తిని వ్యాలిడేట్ చెయ్యకుండా వాళ్ల పవర్ని తీసేసుకుంటుంది. ఒకడు నిన్ను ప్రొవోక్ చేయాలని చూస్తున్నాడు అనుకో. వాడి గోల్ ఏంటి? నీ నుంచి రియాక్షన్ రాబట్టడం.
నువ్వు సైలెంట్గా ఉంటే అది నువ్వు నా ఎనర్జీకి నా టైంకి తక్కువ అని చెప్పడానికి ఒక స్ట్రాంగ్ నాన్ వర్బల్ వే. వర్డ్స్తో ఫైట్ చేయకుండా సైకలాజికల్గా విన్నవ్వడం. వాళ్ళేం ఎక్స్పెక్ట్ చేస్తారో అది నువ్వు ఇవ్వట్లేదు. యు ఆర్ బ్రేకింగ్ దేర్ ప్యాటర్న్ అండ్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ద నెరేటివ్. అయితే ఆ వాదనలో ఒక లాజికల్ దోషం కనిపిస్తోంది నాకు. అది కమ్యూనికేషన్ని కంప్లీట్గా కట్ చేస్తోంది కదా. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాల్సిన చోట సైలెంట్గా ఉండటం అంటే డిస్కషన్ నుంచి తప్పుకుని పారిపోతున్నట్టే. ఉదాహరణకి పార్ట్నర్తో గొడవైందనుకో, అప్పుడు సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తే అది ప్రాబ్లమ్ని సాల్వ్ చేయదు, ఇంకా పెంచుతుంది. అది క్లాసిక్ ప్యాసివ్ అగ్రెసివ్ బిహేవియర్. హెల్దీ కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్కి ఇది కంప్లీట్గా అగేన్స్ట్. నువ్వు సైలెంట్గా ఉండటం వల్ల నువ్వు ఆ ఆర్గ్యుమెంట్లో టెంపరరీగా విన్ అవ్వచ్చు, కానీ ఆ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్లో లూజ్ అవుతుంది. అప్పుడు ఆ విన్కి అర్థమేముంది? వెయిట్, నేను ప్యాసివ్ అగ్రెషన్ గురించి మాట్లాడట్లేదు, బౌండరీ సెట్టింగ్ గురించి మాట్లాడుతున్నాను. రెండిటికి చాలా తేడా ఉంది. ఒక పార్ట్నర్ మాట్లాడటం ఆపేసి నేనెందుకు కోపంగా ఉన్నానో నువ్వే ఊహించుకో అనడం ప్యాసివ్ అగ్రెషన్. అది టాక్సిక్. కానీ ఒక పార్ట్నర్, చూడు ఇప్పుడు మనమిద్దరం కోపంగా ఉన్నాం, మాట్లాడితే గొడవ పెరుగుతుంది, నాకు కొంచెం సమయం ఇవ్వు, శాంతపడాక క్లారిటీతో మాట్లాడదాం అని చెప్పి సైలెంట్గా ఉండటం, అది హెల్దీ బౌండరీ. నేను చెప్పేది అన్ని సిచ్యువేషన్స్ గురించి కాదు, బట్ స్పెసిఫిక్లీ టాక్సిక్ పీపుల్, ఆన్లైన్ ట్రోల్స్ లేదా నిన్ను డ్రెయిన్ చేయాలని చూసేవాళ్ల విషయంలో సైలెన్సే బెస్ట్ వెపన్. ఓకే, ఆ డిస్టింక్షన్ అర్థం చేసుకోవచ్చు. కానీ నువ్వు చెప్పిన నెక్స్ట్ పాయింట్, స్ట్రాటజిక్ విత్డ్రా గురించి నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి. నువ్వు స్కార్సిటీ క్రియేట్ చేస్తే వాల్యూ పెరుగుతుంది అంటున్నావు. అవును, నువ్వు అన్నట్టు కొన్ని సందర్భాల్లో సైలెన్స్ కమ్యూనికేషన్ని బ్లాక్ చేస్తోంది. సరిగ్గా ఇలాంటి చోట్నే సైలెన్స్ బదులు ఇంకో టూల్ వాడాలి. అదే ఈ వ్యూహాత్మక దూరం ఆర్ స్ట్రాటజిక్ విత్డ్రాల్. ఇది మాట్లాడడం ఆపడం గురించి కాదు, మన సమయాన్ని, మన సాన్నిధ్యాన్ని అంటే మన ప్రెజెన్స్ని కంట్రోల్ చేయడం గురించి. ఎప్పుడు అందరి పిలుపులకి అవైలబుల్గా ఉంటే మన వాల్యూ పడిపోతుంది. బంగారం ఎందుకంత విలువైనది? ఎందుకంటే అది తక్కువగా దొరుకుతుంది. మనిషి సమయానికి, సాన్నిధ్యానికి కూడా ఇదే వర్తిస్తుంది. కొంచెం స్కార్సిటీ క్రియేట్ చేస్తే జనాలు మన టైంని, మన ప్రెజెన్స్ని రెస్పెక్ట్ చేస్తారు, వాల్యూ ఇస్తారు. ఇది గేమ్ ఆడడం కాదు, ఇట్స్ అబౌట్ టీచింగ్ పీపుల్ హౌ టు ట్రీట్ యూ. అది వినడానికి ఆకట్టుగానే ఉంది, కానీ ఆచరణలో అది జెన్యూన్ రెస్పెక్టా, లేక అది వాళ్లలో అబ్సెషన్ క్రియేట్ చేయడం కోసం ఆడుతున్న మైండ్ గేమా? కాన్స్టెంట్గా హాట్ అండ్ కోల్డ్ బిహేవియర్ చూపిస్తే అవతలి వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు. వీడు నన్ను ఇష్టపడుతున్నాడా లేదా అనే కాన్స్టెంట్ డౌట్లో ఉంటారు. అది హెల్దీ రిలేషన్షిప్ డైనమిక్ అనిపించదు నాకు. నువ్వు స్కేర్సిటీ క్రియేట్ చేసి రెస్పెక్ట్ పొందొచ్చు, కానీ ఆ ప్రాసెస్లో అవతలి వ్యక్తి మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేస్తున్నావు. అది మ్యానిపులేషన్ కాదా? కొన్ని నెలల క్రితం నాకు ఆఫీస్లో ఒక కొలీగ్తో చిన్నగా గొడవలు వచ్చాయి. నేను ఈ ఇగ్నోర్ స్ట్రాటజీ ట్రై చేద్దామనుకున్నా, కానీ అది పరిస్థితిని ఇంకా సీరియస్ చేసింది. ఎందుకంటే అతను నా సైలెన్స్ని, నా దూరాన్ని అహంకారంగా అనుకున్నాడు. ఒక 10 నిమిషాల కాఫీ దగ్గర మాట్లాడుకుంటే అయిపోయే సమస్య నెల రోజుల పాటు సాగింది. సమ్టైమ్స్ సైలెన్స్ ఆర్ డిస్టెన్స్ ఈజ్ మిస్అండర్స్టూడ్ యాజ్ అరోగెన్స్. ఐ గెట్ దాట్. కాంటెక్స్ట్ ఈజ్ ఎవ్రీథింగ్. నేను చెప్పేది ఎవరో చిన్న విషయానికి హర్ట్ అయితే దూరం వెళ్ళమని కాదు. ఇది క్రానిక్ డిస్రెస్పెక్ట్ చూపించే వాళ్ళ విషయంలో. ఇట్స్ అబౌట్ సెట్టింగ్ బౌండరీస్, నాట్ ప్లేయింగ్ గేమ్స్. ఎవరైతే నీ టైంని కన్సిస్టెంట్లీ వాల్యూ చేయరో వాళ్ళకి నీ అవైలబిలిటీని లిమిట్ చేయడంలో తప్పులేదు. అది వాళ్ళ మీద చేసే మ్యానిపులేషన్ కాదు, అది నీ మీద నీకున్న సెల్ఫ్ రెస్పెక్ట్. అండ్ ఇది నెక్స్ట్ పాయింట్కి కనెక్ట్ చేస్తోంది, ఇరేజ్ ది అన్వర్ది. మన లైఫ్లో టాక్సిసిటీని ఆపనిడకి ఇది చాలా అవసరం. మన సక్సెస్ని చూసి కుళ్ళుకునే ఎనిమీస్, నెగటివిటీ మాత్రమే ఇచ్చే క్రిటిక్స్, మన ఎనర్జీని డ్రెయిన్ చేసే పారాసైట్స్, ఇలాంటి వాళ్ళని లైఫ్ నుంచి తీయకపోతే మనం గ్రో అవ్వలేం. వాళ్లతో ఫైట్ చేస్తూ ఉంటే మన ఫోకస్ అంతా డైవర్ట్ అయిపోతుంది. సో వాళ్లతో గొడవపడే బదులు జస్ట్ ఇరేజ్ చేయడం బెటర్. వాళ్ళు అసలు మన రియాలిటీలో ఎగ్జిస్ట్ అవ్వరు అనే లెవెల్కి వెళ్ళిపోవాలి. వెయిట్, ఇక్కడే నాకు పెద్ద ప్రాబ్లం ఉంది. నేను ఎనిమీస్, క్రిటిక్స్ విషయంలో 100% అగ్రీ చేస్తా. వాళ్ళని లైఫ్ నుంచి తీయడంలో తప్పు లేదు. కానీ ఎనర్జీ పారాసైట్స్ అనే పదం చాలా భారీగా ఉంది. మనం దాన్ని ఎలా డిఫైన్ చేస్తాం? ఉదాహరణకి, ఒక ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు రోజూ ఫోన్ చేసి బాధపడుతున్నాడు అనుకోండి, అతను పారాసైటా
లేక ప్రతిసారి కలిసినప్పుడు కేవలం తన గురించే చెప్పుకుంటూ మన మాట అస్సలు వినకుండా మనల్ని ఒక సౌండింగ్ బోర్డ్లా వాడుకునే వ్యక్తి పారాసైటా? ఈ డిస్టింక్షన్ అవశ్యం. లేకపోతే మనం ఎంపథీకి, సెల్ఫ్ ప్రిజర్వేషన్కి మధ్య తేడా తెలియకుండా పోతుంది. కొన్నిసార్లు మన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా టఫ్ టైమ్స్లో ఉండొచ్చు. వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు కొంచెం నీడీగా ఉండొచ్చు. అప్పుడు వాళ్ళని పారాసైట్ అని లేబుల్ చేసి ఎరేస్ చేయడం కరెక్టా? మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనకు కూడా ఒకరి సపోర్ట్ అవసరమవుతుంది. అప్పుడు మనం ఎవరైనా పారాసైట్ అనుకుంటే ఈ ప్రాసెస్లో మనం కంపాషన్ అనేది మర్చిపోతున్నామేమో. క్రానిక్గా, కన్సిస్టెంట్గా కేవలం తీసుకోవడమే తెలిసిన ప్యాటర్న్స్ గురించి. వాళ్ళెప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ ప్రాబ్లం గురించే. నువ్వేదో చెప్పాలని ట్రై చేస్తే వినరు. నువ్వేదో సక్సెస్ సాధిస్తే ఆనందించడం బదులు దాంట్లో కూడా ఏదో నెగిటివిటీ వెతుక్కుంటారు. ఇది ఒకసారి 2 సార్లు జరిగితే పర్వాలేదు. బట్ ఇఫ్ ఇట్స్ అ కాన్స్టెంట్ ప్యాటర్న్, అప్పుడు అది ఫ్రెండ్షిప్ కాదు, అది ఇమోషనల్ డ్రైనేజ్. అటువంటి రిలేషన్షిప్స్ని కట్ చేయకపోతే అది మన మెంటల్ హెల్త్కి మంచిది కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యాటర్న్ రికగ్నిషన్. ఓకే, ప్యాటర్న్ రికగ్నిషన్ అనేది ఫేర్ పాయింట్. బట్ స్టిల్ ఇరేజ్ అనేది చాలా హార్ష్ వర్డ్ అనిపిస్తుంది. మేబీ డిస్టెన్స్ ఆర్ లిమిట్ కాంటాక్ట్ అనొచ్చు. ఎనీవే, మనం అనర్హులను లైఫ్ నుంచి ఇరేజ్ చేయగలిగినా కూడా వాళ్ళ మెమరీస్ ఆర్ వాళ్ళ జరిగిన డ్యామేజ్ మనల్ని హాంట్ చేయొచ్చు. దాని నుంచి కాపాడుకోవడానికే నీ చివరి అస్త్రమా ఆర్మర్ ఆఫ్ ఇండిఫరెన్స్ అని అంటున్నావు, కరెక్టా? ఎగ్జాక్ట్లీ, అదే ఫైనల్ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. ఈ ఆర్మర్ ఆఫ్ ఇండిఫరెన్స్ మనల్ని ఎమోషనల్గా స్ట్రాంగ్ చేస్తోంది. ఎవరో ఏదో అన్నారు అని రోజంతా బాధపడకుండా మన ఇన్నర్ పీస్ని కాపాడుకుంటుంది. ఎవ్వరి ఒపీనియన్స్ యాక్షన్స్ మన ఇంటర్నల్ స్టేట్ని కంట్రోల్ చేయకుండా చూస్తుంది. నువ్వు ఎంత సక్సెస్ఫుల్ అయినా క్రిటిక్స్ ఎప్పుడూ ఉంటారు. ప్రతి కామెంట్కి రియాక్ట్ అయితే నువ్వు వాళ్ళకి నీ ఎమోషనల్ రిమోట్ కంట్రోల్ ఇచ్చినట్టే. ఇండిఫరెన్స్ అంటే నువ్వు స్ట్రాంగ్గా నీ పాత్లో నువ్వున్నావని, బయట నాయిస్ నేను ఏమీ చేయలేదు అని చెప్పడం. ఇట్స్ నాట్ అబౌట్ ఫీలింగ్ నథింగ్. It's about choosing what to feel, what to let in. It's an active filter, not a passive wall. ఐ కమ్ అట్ ఇట్ ఫ్రమ్ అ డిఫరెంట్ వే. నువ్వు ఫిల్టర్ అంటున్నావు, నేను దాన్ని ఒక జైల్లా చూస్తున్నా. ఈ ఆర్మర్ అంతా థిక్గా బిల్డ్ చేసుకుంటే అది మనల్ని నెగటివ్ కామెంట్స్ నుంచి ఎలా కాపాడుతుందో, పాజిటివ్ ఫీడ్బ్యాక్, జెన్యూన్ కాంప్లిమెంట్స్, లవ్, అఫెక్షన్ లాంటి వాటిని కూడా లోపలికి రానివ్వకుండా బ్లాక్ చేసే రిస్క్ ఉంది కదా. కంప్లీట్గా ఇండిఫరెంట్గా ఉండటానికి ట్రై చేస్తే మనం హ్యూమన్ కనెక్షన్లోని సారాన్ని మిస్ అవుతున్నాం. మనం ఇమోషన్స్ని కంట్రోల్ చెయ్యాలి, కానీ ఇమోషన్సే లేకుండా చేసుకోకూడదు కదా. వల్నరబిలిటీ అంటే మనం కొంచెం ఓపెన్గా ఉండటం, అది వీక్నెస్ కాదు, అది కూడా ఒక స్ట్రెంగ్త్. జెన్యూన్ రిలేషన్షిప్స్ బిల్డ్ అవ్వడానికి అది చాలా అవసరం. ఈ ఆర్మర్ మనల్ని రక్షించడం కన్నా ఒక ఎమోషనల్ జైల్లో బంధించే ఛాన్స్ ఎక్కువ ఉందని నా భయం. మనం సెక్యూర్గా ఉండాలి, కానీ ఐసోలేటెడ్గా కాదు. అన్టచబుల్ అవ్వడం వేరు, అన్కనెక్టబుల్ అవ్వడం వేరు. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఈ ప్రిన్సిపల్స్ని కోల్డ్ హార్టెడ్గా ఉండటానికి ఆర్ అహంకారం పెంచుకోవటానికి వాడకూడదు. ఇది ఒక సెల్ఫ్ అవేర్నెస్ టూల్. మన సెల్ఫ్ వర్త్ని రికగ్నైజ్ చేయడానికి, మన ఎనర్జీని అనవసరమైన డ్రామా మీద వేస్ట్ చేయకుండా కరెక్ట్ చోట ఇన్వెస్ట్ చేయడానికి వాడాలి. ప్రతి విషయానికి రియాక్ట్ అవ్వకుండా ఏది ఇంపార్టెంటో తెలుసుకుని దాని మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఇట్స్ అబౌట్ టేకింగ్ బ్యాక్ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ ఇమోషనల్ అండ్ మెంటల్ స్పేస్. పవర్ని వేరే వాళ్ల చేతిలో పెట్టకుండా మన దగ్గరే ఉంచుకోవడం గురించి. నేను చెప్పేదేంటి అంటే, పవర్కి మ్యానిపులేషన్కి మధ్య చాలా చిన్న సంతనా గీత, ఆ థిన్ లైన్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్స్ చాలా టెంప్టింగ్గా అనిపించవచ్చు, వావ్ ఇంత కంట్రోల్ ఉంటుందా అని. కానీ వాటిని యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా ఎంపతీతో ఉండాలి. సెల్ఫ్ ప్రిజర్వేషన్ పేరుతో మనం వేరే వాళ్ళని అనవసరంగా హర్ట్ చెయ్యకూడదు. మనల్ని మనం లోకం నుంచి ఐసోలేట్ చేసుకోకూడదు. రియల్ స్ట్రెంగ్త్ అనేది మన చుట్టూ గోడలు కట్టుకోవడంలో కాదు, సరైన వాళ్లతో బ్రిడ్జెస్ కట్టుకోవడంలో ఉంటుంది. అన్టచబుల్ అవ్వడం గ్రేటే, కానీ అన్కనెక్టబుల్ అవ్వకుండా చూసుకోవాలి. 2 పర్స్పెక్టివ్స్లో చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్ని ఎలా, ఎప్పుడు, ఎంతవరకు వాడాలి అనేది చాలా కాంటెక్స్ట్ డిపెండెంట్ అండ్ పర్సనల్ డిసిజన్ అనుకుంటా. మన అటెన్షన్ని, మన శక్తిని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది తెలుసుకోవడం ముఖ్యం. కరెక్ట్. ఈ విషయాన్ని పవర్ కోసం వాడుతున్నామా లేక
పీస్ కోసం వాడుతున్నామా అనే సెల్ఫ్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్ మీద ఇంకా చాలా లోతుగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన విషయాలున్నాయి, కానీ ఈ చర్చ మనకొక మంచి స్టార్టింగ్ పాయింట్ ఇచ్చిందనుకుంటున్నా. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.